మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్లో ఉన్నామండి. సో ఈ రోజు ప్రొద్దునైతే పాలకుర్తి ప్రశాంత్ తనైతే చనిపోవడం జరిగింది. సో తను ఒక వారం రోజుల క్రితం అయితే ఒక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నించాడు. దగ్గరలో తన తండ్రి తన తోటి ఫ్రెండ్స్ ఉండే బట్టికి కొంచెం స్పందించి తొందరగా ఎల్లరెడ్డిపేటలో ఉన్నటువంటి అశ్విని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. సో అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు ప్రొద్దున అయితే తనైతే చనిపోయాడు. అసలు అందుకు గల కారణాలు ఏంటని చెప్పేసి మనం ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పాలకుర్తి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి ఒకసారి మనం వారి మాటలో తెలుసుకుందాము. అసలు ఈ రోజు ప్రొద్దున అయితే తను చనిపోయాడంట. అసలు అందుకు గల కారణాలు ఏంటి అని చెప్పి పూర్తిగా తనైతే ఒకసారి అడుగుదాం. ప్రశాంత్ అనే అబ్బాయి మా కొడుకు. అది గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రేమిస్తుండట. అది నాకు తెలియదు. నాకు తెలియకుండా ఆ అమ్మాయి పేరు నాకు కూడా తెలియదు. అయితే నూకల మరే అపోజిట్ ఉంటది ఇల్లు కూడా. వాళ్ళది నూకల మరే అపోజిటే ఉంటది. ప్రేమిస్తున్నా అని నాకు చెప్పలే. నాకు తెలియక దేశం పోతా అంటే దేశం కూడా పంపించిన. వారం రోజులకే తిరిగి వచ్చిన తర్వాత నేను అడిగిన ఎందుకు వచ్చినావు అసలు ఏంటిది అని అంటే నాకు చెప్పలే. మళ్ళీ మా వాళ్ళని ఇంటికి రప్పించుకున్నా. వారానికి రిటర్న్ మర్రిండు. వచ్చినాక తర్వాత నేను పని చెప్తే నా మీదకే మరవడ్డాడు. అసలు ఏంటిది పరిస్థితి అని మా వాళ్ళని పిలిపించుకున్న తర్వాత మా వాళ్ళు వచ్చినాక చెప్పిండు, నేను ఇట్లా అమ్మాయిని ప్రేమించిన, అందుకొరకే రమ్మంటే వచ్చిన అని చెప్పిండు. చెప్పినాక డైరెక్ట్ నేను వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన. అమ్మాయి రమ్మంటున్నదట, రాకపోతే ఒకవేళ సూసైడ్ లెటర్ రాసి చనిపోతా అని అమ్మాయి బెదిరించడంతో మా వాడు రిటర్న్ మర్రిండు. వచ్చినాక నాకు తెలిసినాక నేను డైరెక్ట్ మా కొడుకుని తెలుసుకున్న తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన, అరే ఇట్లా మీ అమ్మాయిని మా వాడు ఇట్లా ప్రేమించిండట, అందుకొరకే ఇట్లా వాపస్ వచ్చి అమ్మాయి వాళ్ళ డాడీ పరిచయము నా క్లాస్మేటే. మేము ఇద్దరం ఒకటే ఏజ్. అతని పేరు లింగయ్యనే, నా పేరు లింగయ్యనే. చెప్పిన డైరెక్ట్ ఫోన్ చేసి అరే బామ్మర్ ఇట్లా మీ బిడ్డ మావాడిని ప్రేమించిందట, మావాడు దేశం నుంచి రిటర్న్ వచ్చింది, అందుకొరకేనట. అరే నాకు రూపాయి అవసరం లేదు, నువ్వు పెళ్లి చేస్తా అంటే ఓకేరా అని చెప్పి నేను మాట్లాడిన. మళ్ళీ మా కుల పెద్దస్తులతో కూడా మాట్లాడిపించిన. ఇది మంచిగా ఉండదు, బయటకు వెళ్తే మంచిగా ఉండదు, ఇద్దరి ఇజ్జత్ పోతుంది, అద్దు పెళ్లి చేసేద్దాం, నాకు రూపాయి అవసరం లేదు. ఒకవేళ నువ్వు చేయాలనుకున్నా కానీ నా బిడ్డకి ఎట్లా చేసినో నీ బిడ్డకు నా కొడుకు కూడా సేమ్ అట్లనే చేస్తా అనే విషయం కూడా నేను చెప్పిన. మా కుల పెద్ద మనసులో కూడా మాట్లాడినా చెప్పినా కూడా. అది విన్నాక తర్వాత సరే ఓకే అది ఇది అని అన్నాడు. ఓన్లీ వాళ్ళ భార్యకి ఇష్టం లేదు లింగయ్య అనే వాళ్ళ భార్యకి అమ్మకి ఇష్టం లేక ఆమె ఏం చేసింది, గదనికి అతడు తిరిగిపోతూ అది ఇదని పేరు బదనం చేసింది. నాకు ఆల్రెడీ 3 ఎకరాలన్నర పొలం ఉంది, వాళ్ళకున్నది 1 ఎకరంన్నర. అందుకొరకు కూడా నేను అవసరం లేదు, నాకు రూపాయి అవసరం లేదని కూడా నేను చెప్పేసిన. చేసేద్దామా అంటే ఇయ్యమా అది ఇదని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళా మీ బిడ్డకు మా కొడుకు ఎఫ్ఐఆర్ అయింది, నువ్వు మా బిడ్డను ప్రేమించినవాట, అవసరం లేదు నేను నీకు అది డైరెక్ట్ మళ్ళా చెప్పిండు. అవసరం లేదు తీ అని నేను సప్లై కూకున్నా వితౌట్ మళ్ళీ ఏదైనా. పొలం ఉంది, మరి మీరు ఏం పని చేస్తారని చెప్పేసి ఒకటే ఊరు కాబట్టి వాళ్ళకి తెలీదా? తెలుసు, ఇద్దరిది ఒకటే క్లాస్మేట్ అని చెప్తలేనా మేడం, ఇద్దరిది ఒకటే క్లాస్మేట్. ఆల్రెడీ వెల్డింగ్ నేర్చుకున్నాడు, తాళ్ళెక్కుడు, ఈదులు గీసుడు అన్ని టోటల్ గా వస్తాయి పనులు. ఇది రాదు పని అనేది లేదు, అంత పర్ఫెక్ట్ గా చేసిండు. కాకపోతే వాళ్ళ ఏది లింగయ్య వాళ్ళ భార్యకి ఇష్టం లేక ఆమె ఉండి ఆ రోజు పొద్దున ఉదయం 9:30 కూడా ఇంట్లోకి పోయిండట. వాళ్ళ ఇంట్లోకే రమ్మని ఫోన్ చేస్తే పోయిండట. ఆ రోజు మళ్ళా 3:30కు రమ్మంటే మళ్ళీ 3:30కు పోయిండట. ఆ 3:30 సమయంలో ఏమైందో తెలియక నాకు కూడా వెనకసిరి ఆ రోజు మందు తాగిన తర్వాత నాకు తెలిసింది అన్నట్టు. ఇది 5 తారీఖు నాడు నైట్ తాగిండు. నేను ఇంట్లోనే వండుకున్నా, ఫోన్ చేసిన ఏమైంది అంటే నేను పెళ్లి కాడ మా ఫ్రెండ్ది బర్త్డే ఉంది, అక్కడ ఉన్న డాడీ నేను ఒక ½ అవర్ వరకు వస్తా అని చెప్పిండు. సరే అని నేను సపరేట్గా పండుకున్న తర్వాత వీళ్ళు ఆల్రెడీ మంచిగా వాళ్ళు ఫ్రెండ్స్ లెక్కల తాగిరు చేసిరు అన్నీ అయిపోయినాయి. ఎవరింటికి వాళ్ళు వేరు. మనోడు కూడా ఇంటికి పోతున్నా అని వచ్చిండట. ఇద్దరిని ఎక్కించుకొని బండి ఎక్కించుకొని వచ్చి వాళ్ళని దించి రిటర్న్ మర్రినాక వాళ్ళని మా బామ్మరి కొడుకు డౌట్ వచ్చిందట, ఏమైంది ఇంట్లో పోయేటోడు మళ్ళీ మర్రి ఎటు పోతుండు అని అనుకొని వెనక పడిపోయిండట. ఎందుకంటే ఇంకో అతన్ని తోలుకొని ఇద్దరు వేయరట. అక్కడ కొంచెం అక్కడ తువ్వల కొంచెం మంచి లేదు మా పొలం కాడనే. ఆడికి అయిన తర్వాత
కొంచెం స్పీడ్ అయిందట, అంత అడ్డం పడ్డారట వాళ్ళిద్దరు. అప్పటికే నా కొడుకు మందు సేవించిండట. తెలియదు ఇప్పుడు ఫ్రెండ్ కి తెలియదు, చెప్పలేడు, ఫ్రెండ్లకు తెలియదు, వాళ్ళకు పైన విషయం చెప్పలేదు. చెప్పలే. డైరెక్ట్ అంతే వీళ్ళు అడ్డం పడుతోటే వాళ్ళు తిట్టుకుంటూ వచ్చి, మా కొడుకు తిట్టుకుంటూ వచ్చి నా దగ్గరికి ఎందుకు వచ్చినవరా బొసుడికి అది ఇది అని అనుకుంటూ వచ్చి, దానిలో వచ్చిన అతడు మా బామ్మరి కొడుకే, ఆయనకి బామ్మరి అవుతాడు. నా దగ్గరికి ఎందుకు వచ్చినవరా అని వాడిని పాపం కొట్టిండట. అయినా కానీ అవసరం లేదని తీసుకొచ్చిర్రు. ఇంటికి తీసుకొచ్చేసరికి కక్కుతుండు. నేను పండుకున్నోని వాళ్ళ వాయిస్ని నేను లేచి ఏమైంది అని అప్పటికి మా పెద్దన్న కొడుకు చూసిన. ఏమైంది అంటే బాబాయ్ పాయింట్ వేసుకోయాను అన్నాడు. ఏమైంది ఏం జరిగిందంటే ఇట్లా డాడీ అబ్బాయి మంద అయిండే, అడిగి చిన్నోడు మంద అయిండు అని అన్నుడితోటే నేను ఏం ఆలోచించలేకపోయినా. ఇప్పటికే ఒక బిడ్డ చనిపోయే 3 నెలలు, బరాబర్ 3 నెలలు కాలే, ఇంకా కొడుకు బిడ్డ ఇద్దరు. అంతా స్పాట్ ఆటో తీసుకున్నా, చక్కగా వెళ్ళిపోయినా. అశ్విని హాస్పిటల్కి తీసుకుపోయినా, ఆడ జాయిన్ చేసిన. ఇక ఆడనే ఉన్నా. మబ్బుల తెల్లారినాక అనుకో ఇక 5:26 చనిపోయిండు. వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాయిస్ రికార్డు ఉంది. టోటల్ మా ఎస్ఐ గారికి తెలుసు, ఎస్ఐ గారికి ఫోటోలు పంపించినాం, అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అన్నారు కదా, వాళ్ళ ఇంటికి ఏం మాట్లాడిండట తెలియదు మేడం. ఇక ఇంట్లో అడిగినాం మేము, ఇక్కడ అడిగితే నేను ఇంటికి వచ్చినాక చెప్తా డాడీ, నేను అక్కడ హాస్పిటల్లో నేనేం చెప్పా, నేను ఇంటికి వచ్చినా చెప్తా అని చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగిరు ఏమైంది అసలు ఎందుకు తాగినావు అని అడిగితే, మేము ఇంటికి వచ్చినాక చెప్తాను, నేను ఇప్పుడు చెప్పా అని చెప్పిండట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ క్లాస్మేట్లు. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏమున్నా నేను మంచిగా అయితే నేను ఇంటికి వచ్చినాకనే చెప్తా మీకు అని చెప్పిండట. నేను అడిగితే కూడా ఇంటికి వచ్చినాక చెప్తా కదా డాడీ అని చెప్పబట్టిండు. సో వాళ్ళ అమ్మ వల్లనే వీళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళ అమ్మ వల్లనే దూరం అయిపోయారు. అమ్మాయికి ఇష్టమే 3 సంవత్సరాల నుంచి వెళ్ళి, ఇప్పుడు కాదు. అది మేడం. ప్రశాంత్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫ్రెండ్షిప్ కి అంటే వాల్యూ ఇచ్చి అయితే వాళ్ళైతే ఇప్పుడు ఇంతమంది తన ఫ్రెండ్ దూరం అయిపోయాడు కాబట్టి తన ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది. అసలు ఏం జరిగిందని చెప్పేసి ఒకసారి మనం వీరిని కూడా అడుగుదాము. ఎందుకంటే తల్లిదండ్రులతో షేర్ చేసుకునే విషయాలు అయితే ఎక్కువ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. సో వీళ్ళని ఒకసారి అడుగుదాం ఇలా అసలు ఏం జరిగిందని. ప్రశాంత్ అనే వ్యక్తి మా చిన్నప్పటి స్నేహితుడు. మ్యాటర్ ఏంటంటే ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటి ముందట ఉన్న అమ్మాయిని లవ్ చేయడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకుందాం అనే మూమెంట్లోనే ఇక వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు ఐడియా లేదు. కానీ వీళ్ళు ఇంత వాళ్ళ డాడీ కూడా ఒప్పుకున్నాడట. ప్రశాంత్ వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పినాక డాడీకి ఇది సంగతి 4 సంవత్సరాలు ఏమి అమ్మాయిని తీసుకోబట్టి అని చెప్తే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇట్లా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి చేయడం ఏంది, అదేంది, వాళ్ళ ఆయన రోడ్ల పైన తిరుగుతాడు, అబ్బాయి కరెక్ట్ కాదు నీకు, అది ఇది అని అనడం వల్ల మనకి కొంచెం గిల్ట్ ఫీలింగ్ అయ్యి అమ్మాయి పైన నాకు అమ్మాయి కావాలి అని ఆలోచన పైన ఆ దృష్టి పెట్టి మొత్తం అదే ఏ వర్క్ చేసినా ఏం చేసినా కానీ అది ఆలోచన పడ్డాడు. ఖచ్చితంగా అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారు కదా అనుకున్న మూమెంట్లో అమ్మాయి కూడా నేను బయటకు లేచిపోయి వస్తా అది ఇది అన్నట్టుగా మాట్లాడింది. మాట్లాడినాక మరేమన్నా పని చేస్తే అయిపోతాయి అని చెప్పేసి అన్న వాళ్ళే అమ్మాయి గురించి సరే మరి దేశం వెళ్తున్నా అని చెప్పేసి ఫారెన్ కూడా వెళ్ళినాక అమ్మాయి ఏమన్నదట మళ్ళీ ఫోన్ చేసి, నాకు నువ్వు లేకుంటే ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు, నువ్వు లేకుంటే నేను సరిపోతా, కంపల్సరీ నువ్వు రావాలి అది ఇది అనడం వల్ల మళ్ళీ వారం లోపలనే రిటర్న్ అయిపోయింది. మళ్ళీ ఫ్లైట్ ఎక్కండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏం పని చేస్తుంది? ఇక్కడ ఉన్నప్పుడు వెల్డింగ్ మన తాళ్ళు ఎక్కుతుండే, అన్ని పర్ఫెక్టే. గౌడ్స్ వాళ్ళు అన్ని పర్ఫెక్టే. ఇక తాళ్ళు ఎక్కడం కూడా నేర్చుకున్నాడు. ఇక పెళ్ళైనాక ఇక అమ్మాయిని కూడా పోషించాలి కదా, ఇక కంపల్సరీ చేసుకుందామన్న ఆలోచన మీదనే అమ్మాయి కూడా చేసుకుంటా అన్నది. అదే ఆలోచన పెట్టుకొని పనులు కూడా నేర్చుకున్నాడు. ఇక దేశం పోతే ఎట్లుంటది పెళ్లి చేసుకుని అన్నట్టుగా ఇక్కడనే ఉండి బతకచ్చు కదా, ఇస్తారన్న మాట మీద అమ్మాయి కూడా ఒప్పిస్తుంది అంటే సరే పోన్లే అని చెప్పేసి పని నేర్చుకున్నాడు. ఇక లాస్ట్కు మరి ఇదంతా కాదంటే దేశం కూడా పోయినాక అమ్మాయి నువ్వు లేకుంటే బ్రతకాదు ఇది అన్న వాళ్ళే అలా రిటర్న్ అయింది. వచ్చినాక వాళ్ళ అమ్మ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం వలన ఇక 10 రోజుల నుంచి ఆలోచనలు పెట్టుకుని మొత్తం ఏమైనా వీళ్ళని డిపెండ్ అయ్యి ఇక నాకు ఇచ్చేటట్టు లేరు అని చెప్పేసి లాస్ట్కు ఈ పని చేయడం జరిగింది. ఒప్పుకోరు అట్లా అని చెప్పేసి లాస్ట్ కు మాకు తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు అని చెప్పేసి అమ్మాయికి తెలుసా? అంటే అమ్మాయితో మాట్లాడిందా? అమ్మాయికి తెలుసు. అదే రోజు కూడా మాట్లాడిండట. ఆ రోజు కూడా ఈ పని చేసుకోబోతుండే కానీ అమ్మాయితో మాట్లాడితే ప్రొద్దున కలిసిండు 9 గంటల సమయంలో కలిసిండట అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి రమ్మంటే. అమ్మాయి కూడా ఇతనితో బాగా క్లోజ్ గానే ఉన్నది. ఇతన్ని కూడా బాగా డీప్ గా వేసింది అమ్మాయి. చేసినాక లాస్ట్ కి అయితే మళ్ళీ 3 గంటల రాపోని అట్లా ఏదైనా చెప్తా ఇవాళ లేచిపోవడమా ఇది అనేది చెప్తానికి మ్యాటర్ అన్నమాట. ఆ 3 గంటల సమయానికి ఏమైందో మనకు తెలీదు.
అప్పటికి నైట్ కల్లా ఏం ఆలోచన పెట్టుకున్నాడు అమ్మాయి ఈయన మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈయన 12 గంటల గడ్డి మంద చేసుకోవడం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో పొలం కాడికి ఒక్కడే పోయి ఇది చేసుకోవడం జరిగింది. ఇట్లా మాకు మీ మీడియా తరఫున న్యాయం కావాలని మేము కోరుతున్నాం ఫ్రెండ్స్ లా. ఎంతవరకు చదువుకున్నారు మీరు అందరు? ఇప్పుడు తన ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎంత? డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది అందరిది. వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు? అవును, చదువుకుంటే వెల్డింగ్ వర్క్ అట్లనే వాళ్ళ వృత్తి పని గౌడ్స్ వాళ్ళు తాళ్ళు ఎక్కుతుంటాడు. మేము అడిగినాం ఎందుకు తాగినవరా ఏం కదరా అంటే అమ్మాయి నన్ను రమ్మన్నది, పోతామని రమ్మన్నది. రమ్మని ఏం చేసింది ఇప్పుడు కాదన్నది, మళ్ళా అప్పటికి 3 గంటలకు రమ్మని అన్నది. 3 గంటలకు అయినాక ఏం చేసింది వాళ్ళ కుటుంబం మొత్తం నిన్ను మాత్రం చంపేస్తారట, నీ కుటుంబాన్ని చంపేస్తారట. నేను అడిగింటి దవాఖానలో ఏందిరా గిట్లెందుకు చేసినవరా అంటే బాపు మీకు చెప్పలేకపోయినా మన కుటుంబాన్ని వాళ్ళు చంపేస్తా అన్నారు, వాళ్ళ కుటుంబం అందరు కలిసి అని బెదిరించారు. బెదిరిస్తే నేను ఇక మీకు చెప్పలేకపోయినా మంద ఆయన సత్యనా అని అన్నాడు. ఇట్లా మంద ఆయన కుటుంబమే బెదిరించిందట. మా వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని మీ కుటుంబాన్ని చంపేస్తామని అన్నారట. ఇక నేను వాళ్ళని ఎందుకు చంపుడని నేనే చచ్చింది ఒక సిద్ధమని మందాగి ఉండట. నేను అడిగితే ఏందిరా గిట్లెందుకు చేసినవారు అంటే బాపు గిట్ల సంగతి 3 గంటలకు పిలిచినప్పుడు పొద్దుగా లేవనిలే 3 గంటలకు పిలిచినప్పుడు ఇక స్వయంగా చెప్పింది నేను చేయబట్టి మీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తారట మా వాళ్ళు అని గిట్లా చెప్పినాకనే ఇక వాళ్ళ కుటుంబం మా కుటుంబాన్ని చంపేస్తారని ఇక మా కుటుంబం ఎందుకు కావాలి, నా వల్లే ఎందుకు కావాలి, అందుకొరకనే మంద ఆగిందని చెప్పిండు. అంతే సంగతి. వాళ్ళు మమ్మల్ని ఇక మా వాళ్ళందరూ ఎందుకు కావాలని వాడు చచ్చిండు. సో మీరు కొంచెం ఇంటికి వెళ్ళి అడగనుంటారు మరి మాది ఏం తప్పు ఉంది, మరి అబ్బాయి అయితే పని చేస్తున్నాడు. అడిగినాం అడిగిపించిన నేను టోటల్ గా మా కుల పెద్ద మనుషులతోటే నేను అడిగిపిస్తే సరే అని అన్నాడు. ఫస్ట్ ఓన్లీ వాళ్ళ భార్య ఉండనే ఒప్పుకోలేదట. అందుకొరకే నేను ఇస్తలేను, నేను జాబర్కి ఇస్తాను, నా బిడ్డ మంచిది, నా బిడ్డ చదువుకుంటుందని కూడా. ఆమె సెకండ్ ఇయర్ చదువుతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అందుకొరకే ఆల్రెడీ నేను అడిగినా కూడా నాకు అవసరం లేదు, నాకు రూపాయి కూడా అవసరం లేదు, నువ్వు ఒకవేళ నీకు ఏ బుద్ధి కాకుండా నేను చేస్తాను నా కొడుకుది అని కూడా చెప్పాను. నేను అమ్మాయి పేరు ప్రవళిక. చూసారు కదండి, పాలకుర్తి ప్రశాంత్ ఒక అసలు లవ్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. గత 5 సంవత్సరాల నుంచి ప్రవళిక అనే అమ్మాయిని అయితే ప్రేమిస్తుండట. ఒకటే ఊరు, నూకలమర్రి ఊరు వాళ్ళది, వెమ్లవాడ మండలము, నూకలమర్రి గ్రామము. వీళ్ళు గౌడ్స్, పాలకుర్తి ప్రవీణ్ వాళ్ళైతే గౌడ్స్, అమ్మాయి వాళ్ళు కూడా గౌడ్సే. సో అమ్మాయిను ప్రశాంత్ అయితే ఒక 4 సంవత్సరాల నుంచి అయితే ప్రేమించుకుంటున్నారట. సో ఆ విషయము ప్రశాంత్ అయితే వాళ్ళ నాన్నకు చెప్తే వాళ్ళ నాన్న ఓకే అన్నాడు, సరే చేద్దామని చెప్పేసి అన్నాడు. సో పెద్ద మనుషుల సమక్షంలో కూడా మాట్లాడుకున్నారట. సో అమ్మాయి వాళ్ళ ఫాదర్ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా ఫ్రెండ్స్ అంట, క్లాస్మేట్స్ అంట. సో అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా అమ్మాయి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడడం అయితే జరిగింది. ముందుగా తనైతే ఒప్పుకున్నాడట, అమ్మాయి వాళ్ళ ఫాదర్ అయితే ఓకే చేసిండట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మనైతే ఒప్పుకోలేదు. అబ్బాయి ఏం పని చేయడు, ఎలా పోషిస్తాడు అమ్మాయిని అని చెప్పేసి అయితే అమ్మాయి వాళ్ళ అమ్మ ఒప్పుకోక వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అబ్బాయి అయితే పురుగుల మందు తాగిండు పొలం దగ్గర. సో వాళ్ళ తండ్రి తొందరగా స్పందించి హాస్పిటల్కి తీసుకెళ్లాడు, కానీ ఫలితం అయితే లేకపోయింది. సో అమ్మాయి కూడా చాలా సిన్సియర్ గా ప్రేమించుకున్నారట. అయితే అబ్బాయి కూడా ఏదో ఒక పని చేయాలి, మీ అమ్మ మన ఇద్దరి ప్రేమకు అడ్డొస్తుంది, మన ఇద్దరిని కలవనిస్తలేదు, మన ఇద్దరిని దూరం చేస్తుందేమో అన్న ఉద్దేశంలో అబ్బాయి కూడా పని అంటే ఇక్కడ చదువుకుంటూనే వెల్డింగ్ పని చేసేవాడట. వెల్డింగ్ పని చేస్తూ కూడా తను చదువుకునేవాడట. సో అలాగే ఇది కూడా ఎంత మాత్రం సరిపోతుంది, నేను అమ్మాయిని కూడా పోషించాలి, వాళ్ళ అమ్మ అసలు ఒప్పుకుంటలేదు కాబట్టి కొంత డబ్బు సంపాదించుకోవాలని చెప్పేసి తన కాళ్ళ మీద తను నిలబడడం కోసం అయితే దుబాయ్ వెళ్ళిండట. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఒకటే అన్నదంట, వద్దు నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు వచ్చేసేయి, నువ్వు రాకపోతే మాత్రం ఖచ్చితంగా నీ పేరు రాసి నేను చనిపోతా అని చెప్పేసి అన్నదంట. సో అమ్మాయి వల్ల మళ్ళీ అబ్బాయి వెళ్ళిన వారం రోజులకే మళ్ళీ రిటర్న్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ వారం రోజుల లోపల అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. సో చనిపోయే ముందు రోజు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడట, అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. సో ఇంటికి వచ్చేసి రాత్రి టైంలో పొలం దగ్గరికి వెళ్ళి అక్కడైతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఎందుకండి పేరెంట్స్ దయచేసి వాళ్ళు చిన్న పిల్లలు మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? కూర్చొని మాట్లాడుకుని ఒక చిన్న సమస్యకు ఇప్పుడు ప్రాణం పోయింది, తిరిగి వస్తుందా? సో ఎవ్వరు కూడా ఇలా ఆలోచించకండి, కొంచెం తొందరపడి కూడా నిర్ణయాలు తీసుకోకండి. కూర్చొని మాట్లాడుకునే సమస్య ఇప్పుడు ఇంత పెద్ద సమస్యగా మారింది. అమ్మాయి బాగానే ఉంది, కానీ అబ్బాయి పరిస్థితి ఏంటండి?
ఇప్పుడు వస్తాడా? సో వాళ్ళ నాన్నకి, ప్రశాంత్ వాళ్ళ నాన్నకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అట. ఇప్పుడు అమ్మాయి కూడా అంతకంటే ముందు ఒక 2 నెలల ముందు కూడా అమ్మాయి చనిపోయిందట. ఇప్పుడు అబ్బాయి చనిపోయిండు. ఇప్పుడు ఆ పేరెంట్స్ కూడా ఎవరు చూసుకుంటారు చెప్పండి? అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఆ ఇద్దరు దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళ బాధ కూడా మనం వర్ణించలేము. అంత బాధ ఉంది వాళ్ళకి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే కూడా గుండె అనేది తరుక్కుపోయింది. సో తొందరపడకండి. ఆస్తిది ఏముందండి, మనం పోయేటప్పుడే మనం తీసుకుపోతామా? ఉన్నప్పుడు కష్టం చేసుకొని బతకాలి. అబ్బాయిది 22 సంవత్సరాల అబ్బాయికి, చిన్న ఏజ్, అసలు ఇంకేం చూడని ఏజ్ ఆ అబ్బాయిది. ఇంత తొందరపడి ఆ అబ్బాయి చనిపోయాడు. అసలు ఒక్కసారి కూర్చొని మాట్లాడండి, వాళ్ళని అర్థం చేసుకోండి. పేరెంట్స్ కూడా దయచేసి పిల్లల మనసు అర్థం చేసుకొని వాళ్ళకి ఇంక ముందు దారి చూపించండి. మీరు కూడా ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు. మనం ఎంత కష్టపడ్డామో, మనం ఇప్పుడు ఆ కష్టం నుంచి మనం వచ్చిన వాళ్ళమే. మనం అర్థం చేసుకోకపోతే, వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? సో వాళ్ళ ప్రేమను అంగీకరించి ఉంటే ఇప్పుడు ఈ అబ్బాయి బ్రతికేవాడు. వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా బ్రతికేవాళ్ళు. మనకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టం చేసుకొని బ్రతుకుతాం కదా. పోయేటప్పుడు ఏం తీసుకుపోమండి? ఆస్తి లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, జాగా లేదు. అబ్బాయి ఈ పని చేస్తాడు, అబ్బాయి ఆ పని చేస్తాడు అంటే మార్చుకోవచ్చు కదా. అబ్బాయి బాగానే చదువు, ఆ అమ్మాయి కోసమే మారి వెల్డింగ్ పని చేసే అబ్బాయి నేను ఇంకా కొంచెం డబ్బులు సంపాదించాలని చెప్పి దుబాయ్ అయితే వెళ్ళాడు కదా. మరి దుబాయ్ వెళ్ళిన తర్వాత మీ అమ్మాయి ఫోర్స్ వల్లనే ఆ అబ్బాయి అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఎందుకండి? అబ్బాయి అయితే మారడానికి ప్రయత్నం చేసిండు, డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేసిండు. మీరే ఇప్పుడు అతని ప్రాణాన్ని తీసుకున్నారు. ముఖ్య కారణం అయితే అమ్మాయి వల్ల, మదరే దీనికైతే కారణము. అబ్బాయి ప్రాణం తీసుకొస్తారా చెప్పండి? ఇప్పుడు మీ అమ్మాయి బాగానే ఉంది ఇప్పుడు. సో ఇదండి, కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. పిల్లల మనసు ముఖ్యంగా అర్థం చేసుకోండి. అనవసరంగా ఇవాళ రేపు తొందరపడుతున్నారు పిల్లలు. సో ఇదండి, కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.